లేని ఒక చర్చను తీసుకురావడం మటుకు పెరుగుతుంది. అంటే లడ్డు అయిపోయింది, తొక్కిస్లట్లు అయిపోయాయి, గోశాలలు అయిపోయినాయి, ఏమండి ఈవోలకు బదిలీ అయిపోయింది, మళ్ళీ కొత్తది. అంటే ఏదో ఒక విధంగా స్వామివారిని చల్లగా ఉండని తలుచుకోలేదు వీళ్ళు. నడిరే ఈ జాములో స్వామి నన్ను చేర దిగి వచ్చునా అన్నట్టుగా మరి ఎప్పుడు ఆయన దిగి వచ్చి వీళ్ళందరి యొక్క వృధా వ్యర్థ వివాదాలను తగ్గిస్తారో తెలియదు, కానీ పోటాపోటీగా మాట్లాడుతున్నారు వర్మ. ఇలా ఒక్కసారి కనీసం అన్నమయ్య సినిమా అన్న పోనీ అవన్నీ లేకపోయినా అన్నమయ్య గీతాలు ఒకసారి విని అన్నమయ్య పాటలు ఒకసారి పాడగలిగితే చాలు కదా, చాలా విషయాలు తెలుస్తాయి మనకు. ట్రంప్ గాజా గేమ్, ఈ ట్రంప్ అని ఆయన ప్రపంచ శాంతి దూత కదా. నేను ఇప్పటికీ 7 యుద్ధాలు ఆపాను, భారత పాకిస్తాన్ యుద్ధం కూడా ఆపాను. యుద్ధం కాదు, ఘర్షణనే. భారతదేశం ఏమో మోడీ గారే లేదంటాడు, పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ ఏమో ఐక్యరాజ్య సమితిలో ట్రంపే చేశాడు గొప్పవాడు, ఆయనకు నోబెల్ ఇవ్వండి అని అంటారు. ఇప్పుడు ఇది ఆపాడు, నెక్స్ట్ ఆయన గాజాకు పోతున్నాడు. సార్ గాజాలో 60-70 వేల మందిని చంపారు, చిన్న పిల్లలు చచ్చిపోయారు, జర్నలిస్టులే 200 మంది చచ్చిపోయారు గాజాలో. జర్నలిస్టు మనం తప్పకుండా తలుచుకోవాలి, 200 మంది చచ్చిపోయారు. వాళ్ళలో ఒకతను ప్రపంచ జర్నలిస్టులందరికీ ఒక లేఖ కూడా రాసి ట్విట్టర్ ద్వారా విడుదల చేసి ఘోరమైన పరిస్థితులు ఉన్నాయని రాశాడు. ఎప్పుడు ట్రంప్ ఏం పట్టించుకోలేదు. నెతన్యాహు అనేవాడు రెచ్చిపోయి మాట్లాడాడు. ప్రపంచంలో ఆయన పరిస్థితి ఎలా ఉందంటే ఆయన చీకొడుతున్నారు, అసహ్యించుకుంటున్నారు. ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ఆయన మాట్లాడడానికి వస్తే ఇటలీ, ఫ్రాన్స్, ఇంగ్లాండ్ అన్ని దేశాల అధినేతలు బాయ్కాట్ చేశారు. ఐరాస చరిత్రలో ఇది ఫస్ట్ టైం ఒక దేశాధినేత మాట్లాడుతుంటే. ఇది అయిన తర్వాత ట్రంప్ గారు దొరికాడు ఆయన కాపాడడానికి. ఆయన నెతన్యాహు అక్కడి నుంచి అటు వెళ్ళిపోయాడు. అంతకుముందు పాకిస్తాన్ మునీర్ షరీఫ్ కూడా కలిశారు. ఇది అయిన తర్వాత ట్రంప్ నెతన్యాహుని కలిసి ఒక 20 అంశాల శాంతి కార్యక్రమం ప్రకటించాడు. శాంతి అంటే గాజాలో శాంతి స్థాపిస్తాడు ఆయన. ఇప్పుడు ఉక్రెయిన్లో స్థాపించాడు, ఇండియాలో స్థాపించాడు, ఇప్పుడు ఆయన గాజాలో స్థాపిస్తాడు. ఏంటంటే ఆ శాంతి మీరు ఒకటి గుర్తు చేసుకుంటే, ఒక 3-4 నెలల కిందట మీరు యుద్ధం ఆపకపోతే నేనే గాజాను టేకప్ చేస్తానని కూడా ఈయన ప్రకటించాడు. నేను గాజాను టేకప్ చేసి నేను శాంతి నెలకొల్పుతానని. చైనా వ్యతిరేకంగా మీ ఉన్నవాడిని ఎలా తరిమేయాలని చూస్తుంటే యుద్ధం దురాక్రమణదారుని మీరు వచ్చి చేస్తానంటారు ఏంటి అని. ఇప్పుడు ఈయన ఏం చెప్తారు అంటే ఉన్నది ఉన్నట్టు కాల్పులు ఆపేయాలంట. హమాస్ వాళ్ళు బందీలుగా పట్టుకున్న ఇజ్రాయిలీలందరినీ విడుదల చేయాలంట. ఇజ్రాయిలీలు వీళ్ళ దగ్గర ఉన్న యుద్ధ ఖైదీలను విడుదల చేయాలంట. వీళ్ళందరూ చేసిన తర్వాత తాత్కాలిక మధ్యంతర ప్రభుత్వం అంతర్జాతీయ భాగస్వామ్యంతో ఏర్పడాలట. అంతర్జాతీయ భాగస్వామ్యం అంటే మీరు చెప్పండి, ఇంతే కదా, ప్రపంచం అన్ని చోట్ల నేనే యుద్ధాలు ఆపుతానన్నట్టుగా ఈయన గారు అంటే అమెరికా ఆధిపత్యంలో అక్కడ ఒక మధ్యంతర ఏర్పాటు జరుగుతుంది. పాలస్తీనాను స్వతంత్ర దేశంగా గుర్తిస్తూ ఐక్యరాజ్య సమితి తీర్మానం చేసిన తర్వాత స్వతంత్ర దేశంగా పాలస్తీనా ఉంది, ఇజ్రాయిల్ బయటికి పోని చెప్పే బదులు ఇద్దరిని ఒకటే ఘాట కట్టి మధ్యంతర ఏర్పాటు అన్ని దేశాలు ఉంటాయండి. ఇది ఎక్కడండి, పెన మీద నుంచి పొయ్యిలోకి పోడినట్టే కదా, వాళ్ళు అప్పగిస్తారు. ఇప్పటికి చాలాసార్లు పాలస్తీనా కానీ వాళ్ళందరూ వెనక్కు తగ్గారు, కానీ ఇజ్రాయిల్ ఎప్పుడు దురాక్రమణతో వెళ్తూనే ఉంది కదా. కాబట్టి దీన్ని వెంటనే స్వాగతించిన వాళ్ళు ఎవరు తెలుసా వర్మ? ఒకటి పాకిస్తాన్ షరీఫ్, వాట్ ఏ గ్రేట్ ఐడియా అన్నాడు ఆయన. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ. అరే ట్రంప్ ఏదో చేస్తే ఇండియా పాకిస్తాన్ అటు నుంచి బలపరచడం అన్నది నిజంగా అంతర్జాతీయ సంబంధాలు ఎలా మారుతున్నాయో అర్థం కాని పరిస్థితి. అలాగే అమెరికా అనుకూలంగా ఉండే అరబ్ దేశాల కూటమి కూడా దీన్ని బలపరిచింది. పాలస్తీనాకు సంపూర్ణ స్వాతంత్రం ఇచ్చి దేశంగా దాన్ని అవతరింపజేయడమే లక్ష్యం అని ప్రపంచం అంతా భావిస్తుంటే ట్రంప్ ఈ అతుకుల బొంతలాంటి ఒక పరిష్కారం తెచ్చి ఆయన ఇజ్రాయెల్ మీద ఉన్న కోపాన్ని తగ్గించే ఒక ప్రయత్నం, ఇజ్రాయెల్ బందీలను విడిపించే ఒక ప్రయత్నం చేస్తున్నారు. మరి దీన్ని ఎందుకు మోదీ అంత ఉత్సాహంగా సమర్థించారో, మూడోది ట్రంప్ ఎన్ని వేషాలు వేస్తారో, దేనికి కట్టుబడి ఉంటాడో తెలియదు. ఆయన లోపలేం మన విషయంలోనే ఆయన అంత దగాకోరుగా ఇండియా నేనే చెప్పాను అంటున్నాడు. కాబట్టి ఐ థింక్ మోదీ అత్యుత్సాహం కూడా బొత్తిగా అవసరం లేని విషయంలాగా కనిపిస్తుంది. ఇండియా వెయిట్ చేసి ఉండొచ్చు. ఇంకొన్ని దేశాలేమో ఇంకా గాజాలో ప్రజల మటుకు ఇదంతా బూటకం, ఇది అమలు జరిగే అవకాశం లేదు,
అని గాజా ప్రజలు వాళ్ళు అన్ని అభిప్రాయ ప్రకటనల్లో ఇంటర్వ్యూలలో వాళ్ళు చెప్తున్నారు. మరి మోదీ రియాక్షన్ మీద తర్వాత ఎట్లాంటిది వస్తుందో మనకు తెలీదు. దీనికి ఇంకొక 2 అంశాలు ఇంకొకటి మళ్ళీ జోడిస్తాను వర్మ. 2 విషయాల్లో భారత్ వ్యతిరేకంగా ట్రంప్, ఒక విషయం భారత్ వ్యతిరేకంగా సినిమాల మీద 100% పన్ను టారిఫ్ ఇండియన్ ఫిలిమ్స్ మీద. ఇండియన్ ఫిలిమ్స్ అంటే అమెరికా బయట నిర్మించిన సినిమాల మీద 100% పన్ను వేయాలి, టారిఫ్ వేయాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. దీనివల్ల దెబ్బతింటాం, మనం ఎక్కువ దెబ్బతింటాం. ఉదాహరణకు ఇప్పుడు ఓజీకి 200 కోట్లు కలెక్షన్ వచ్చిందంటే ఇందులో చాలా భాగం విదేశాల్లో వచ్చిందని కూడా కలిపి మనం లెక్కేస్తున్నాం. అసలు ఆ రంగాన్ని పెంచడానికి కూడా కొంతమంది నిర్మాణ రంగం వాళ్ళు పనిచేశారు. ఇప్పుడు ఒక్కసారిగా అమెరికాలో నిర్మాణం కాని సినిమాలకు 100% పన్ను అనేసరికి భారతదేశం 2 విధాలా నష్టపోతుంది. ఇంకా ఇతర దేశాలు కూడా పోతాయి, అమెరికా కూడా పోతుంది. ఇప్పుడు ఎందువల్ల అమెరికా నిర్మాతలు అంటే హాలీవుడ్ వాళ్ళు అవుట్సోర్సింగ్కి ఇచ్చి ఇది మీరు పలానా రామోజీ సిటీలో చేయండి, లేకపోతే ఇది ఇంకో చెన్నైలో పూర్తి చేయండి అని ఇవన్నీ కలిపి వాళ్ళు చేస్తున్నారు. కలరింగ్ ఒక చోట ఇట్లా. ఇప్పుడు అట్లా చేస్తే వాటి మీద టారిఫ్ ఎక్కువగా ఉంటుంది కదా. సో అమెరికాకు నష్టం అలా ఉంచి మన దేశానికి చూస్తే ఇంకా అవుట్సోర్సింగ్ సినిమాలు మనకు రావు. రెండోది అక్కడ నిర్మిస్తే తప్ప మనకు టారిఫ్ తప్పదు. సో భారతదేశ చిత్ర పరిశ్రమ ప్రపంచంలో అత్యధిక సినిమాలు నిర్మించేది భారతదేశం, అందులో తెలుగు ఆంధ్రప్రదేశ్. అంటే ప్రత్యక్షంగా మనల్ని దెబ్బతీసే ఒక చర్యంగా ఆయన ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఇంతకంటే కూడా అనూహ్యమైన ఎవరు ఊహించింది 1,00,000 మంది అమెరికా ప్రభుత్వ ఉద్యోగులు ఈరోజు రాజీనామా చేస్తున్నారు. 1,00,000 మంది రాజీనామా చేస్తున్నారు. ఎందుకు రాజీనామా చేస్తున్నారంటే పొదుపు చర్యలు. మీరు అందరు రాజీనామా చేస్తే మీకు నెల జీతం ఇచ్చి పంపిస్తాం, రాజీనామా చేయకపోతే తీసి పడేస్తాం అని ట్రంప్ ఒక హుకుం జారీ చేశాడు. దాంతో వాళ్ళు పాపం పోరాడి చివరికి ఈరోజు 1,00,000 మంది రాజీనామా చేస్తున్నారు. 2వ ప్రపంచ యుద్ధం తర్వాత ఇంత భారీ ఎత్తున ఒక దేశంలో ఒక ప్రభుత్వం ఉన్న వాళ్ళందరినీ తీసేయడం అనేది ఎప్పుడు జరగలేదంటే అమెరికా ఆర్థిక సంక్షోభం అన్నది ఏ స్థాయిలో ఉందో కూడా మనం అర్థం చేసుకోవడానికి ఇది ఒక ఉదాహరణగా ఉంటుంది. ఇంక ఇప్పుడు టారిఫ్లు, వీసాలు, రకరకాలవన్నీ మనం చూస్తున్నాం కదా, రేట్ల పెంపులు, భారతీయులను పంపించేయడాలు ఇవన్నీ. కాబట్టి మన యువత లేకపోతే అక్కడికి వాళ్ళతో సంబంధాలు, వాణిజ్య సంబంధాలు, ఈ అన్ని విషయాల గురించి కూడా మనం ఆలోచించుకోవాలి. ఇంకొకటి పీపీపీ లేదా కార్పొరేట్ వాళ్ళు వచ్చి మనకి ఏదో వరగబెట్టేస్తారు ఈ విధానాలతో అనుకుంటున్నాం. మనం వాటిని అమలు చేస్తున్నప్పుడు ఇలా 1,00,000 మంది ఉద్యోగులను తొలగించే అవకాశము, ఉన్న ఫలానా ఐటీ కంపెనీల నుంచి బయటికి పంపించే అవకాశము పెరుగుతూ ఉంది అన్న అంశాన్ని కూడా మనం గమనంలో పెట్టుకొని భవిష్యత్తును జాగ్రత్తగా అప్రమత్తంగా మనం రూపొందించుకోవాల్సి ఉంటుంది. లేకపోతే దెబ్బతింటారు కదా మధ్యతరగతి మనుషులు, పేద మనుషులు ఎక్కడికి పోతారు. సార్ క్రికెట్ గేమ్ సింధూర్న థాక్రే బాటలో మోదీ, ఇది కూడా థాక్రే అంటే మనకి ఎందుకంటే ముంబైలో భారత పాకిస్తాన్ మ్యాచ్ అనగానే శివ సైనికులు వెళ్ళి పిచ్చును తవ్వడము, అక్కడ పెట్రోల్ పోయడం, ఇట్లాంటి పనులన్నీ చేసేవాళ్ళు. అంటే క్రికెట్ వేరు, రాజకీయాలు వేరు. భారత పాకిస్తాన్ల మధ్య ఘర్షణ ఉన్నంత మాత్రం